హాయ్ అండి అందరికీ. ఈరోజు బలమైన లడ్డూలు చేసుకుందాం అవిసె గింజలతోటి. ఇవి అవిసె గింజలు మీ అందరికీ తెలిసిందే, బ్లడ్ని బాగా మెరుగుపరుస్తుందండి. చాలా ఉపయోగాలు ఉన్నాయి. జుట్టుకి ఏంటి మెడిటేషన్ చాలా అంటే చాలా ఉన్నాయి. ఇవి ఇలాగ తినలేం కనుక ఇట్లా అన్నీ వేసుకొని తిందాం. నూపప్పు, తెల్ల నూపప్పు, అలాగే పల్లీలు, అలాగే పుట్నాలు, ఇట్లన్నిటికి సరిపడిన బెల్లం. ఇప్పుడు ఇవన్నీ వేయించుకుందాం ఒకసారి. నూనె అవి ఏం పోయక్కర్లేదండి, ఇలాగే వేయించేసుకోవాలి చక్కగా దోరగా. నేను అన్నీ ఈ గిన్నెతో కొంచెం ఎలుతుగా తీసుకున్నాను. ఇప్పుడు ఇది వేగిపోయింది, వేరే దాంట్లో తీసుకుందాం. అలాగే పుట్నాల పప్పు వేసుకుందాం. ఇది కూడా దోరగా వేయించేసుకుందాం అండి. పుట్నాల పప్పు కూడా వేగిపోయింది, స్టవ్ కట్టేసుకుందాం. నేను పల్లీలు అవిసె గింజలు వేయించే ఉంచానండి. ఇలా దోరగా వేయించేసుకుంటే సరిపోద్ది. పల్లీలు వేయించి పెట్టుకున్నాను కదా, వేసేసుకుందాం. అలాగే అవిసె గింజలు కూడా వేయించి ఉంచాను, వేసేద్దాం. ఇప్పుడు ఇవి మిక్సీ పట్టేద్దాం. ఇది పట్టేసాను, ఇందులో తీసుకుందాం గిన్నెలోకి. అలాగే ఇప్పుడు పుట్నాలు నూపప్పు కూడా వేసేద్దాం. ఇది కూడా మెత్తగా పట్టేసుకుందాం. ఇది కూడా భలే మెత్తగా అయిపోయింది. ఇందులో వేసేసుకుందాం. చక్కగా వేసుకొని బెల్లం వేసేసుకొని మిక్సీ పట్టేసుకోవాలి ఒకసారి. లేకపోతే ఈ ఉండల వల్ల మనకి చూసారా, ఇది కూడా నలిగిపోయింది. ఇప్పుడు ఇది కూడా ఇందులో తీసేసుకుందాం. ఇలా అన్నీ కలిపి ఈ ఉండలు చేసుకుంటే బాగుంటుందండి. బలానికి బలం, రోజు ఒకటి తింటే చాలు. ఈ పల్లీలే కానీ నువ్వులే కానీ, నువ్వుల్లో ఐరన్ ఉంది, పల్లీలో కూడా 20% 25% పోషక విలువలు ఉన్నాయండి. బాగా కలిపేసుకొని మంచిగా చిన్న చిన్న ఉండలు చేసుకోవడమే. ఇప్పుడు ఇదంతా కలిపేసుకున్నాం కదా, ఇప్పుడు చిన్న చిన్న ఉండలు చేసుకోవాలండి. రోజుకు ఒక ఉండ తింటే చాలు. మీకు నీరసాన్ని తగ్గిస్తుంది. బ్లడ్ తక్కువ ఉన్న వాళ్ళకి బ్లడ్ కూడా పడుతుంది, మంచిగా బ్లడ్ శుద్ధి అవుతుందండి, పల్చగా పడుతుంది. చాలా అంటే చాలా బలం ఇవి. ఒకసారి అందరూ ఇలా ట్రై చేయండి. మీరు కూడా చేసుకొని తిని మీకు నచ్చితే నాకు ఒక కామెంటు, ఒక లైక్, షేరు, సబ్స్క్రైబ్ చేసుకోండి. అవిసె గింజల లడ్డు అయితే అయిపోయిందండి. ఇలా ట్రై చేసేసి మీరు తినేసి నాకు ఒక కామెంట్ పెట్టేసేయండి. నచ్చితే మటుకు కంపల్సరీ షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.